ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23/3/2024. बाबा చెప్తున్నారు, मीठे बच्चे जैसे बाप और दादा दोनों ही निरंकारी हैं, निष्काम सेवा करते, अपने लिए कोई लोभ नहीं है, ऐसे तुम बच्चे भी बाप समान बन. మధురమైన పిల్లలు ఎలా అయితే తండ్రి మరియు దాదా ఇద్దరు నిరహంకారి, ఎలాంటి అహంకారము లేనటువంటి వారు, నిష్కామ సేవ చేస్తున్నారు, ఏ కోరిక ఆశించకుండా సేవ చేస్తున్నారు. తమ కోసం అంటూ ఎలాంటి లోభం లేదు, నాకు ఇది కావాలి, ఇది సంపాదించాలి, ఇది ఫ్యూచర్ లో ఇది చేస్తే ఇది పొందుతాను, ఎలాంటి లోభం అనేది లేదు. ఇటువంటి అదే విధంగా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. అదే విధంగా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎలా అయితే తండ్రి మరియు దాదా ఇద్దరు నిరహంకారిలో నిష్కామ సేవ చేస్తున్నారు, తమ కోసం అంటూ ఎలాంటి లోభము లేదు, అదే విధంగా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వాలి. ప్రశ్న, गरीब निवास बाप गरीब बच्चों की तकदीर किस आधार पर ऊंच बनाते हैं? పేదల పెన్నిది అయిన తండ్రి పేద పిల్లల యొక్క అదృష్టాన్ని ఏ ఆధారం పైన ఉన్నతంగా తయారు చేస్తున్నారు అని అడుగుతున్నారు బాబా. పేదల పాలిటి పెన్నిదైన తండ్రి పేద పిల్లల యొక్క అదృష్టాన్ని ఏ ఆధారంపై ఉన్నతంగా తయారు చేస్తున్నారు? बाबा जवाब चुप्तनार. बाबा कहते बच्चे घर में रहते, सब कुछ संभालते, सदा बुद्धि से यही समझो कि ये सब कुछ बाबा का है. बाबा कहते, बाबा अंటున్నారు, बच्चे పిల్లలు घर में रहते, ఇంట్లో ఉంటూ, सब कुछ संभालते, అన్నిటిని సంభాలిస్తూ, सदा बुद्धि से यही समझो, మీ బుద్ధితో ఇదే అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా బాబావి. ఇంట్లో ఉంటూ అన్నిటిని సంభాలిస్తూ సదా బుద్ధితో ఇదే అర్థం చేసుకోండి, ఇవన్నీ బాబావే. ట్రస్టీ హోకర్ రహో తో తక్దీర్ ఊంచి బన్ జాయేగి. ట్రస్టీగా ఉన్నట్లయితే భాగ్యం ఉన్నతంగా తయారవుతుంది. ఇస్మే బహుత్ సచ్చాయి చాహియే, ఇందులో చాలా సత్యత అనేది కావాలి. ట్రస్టీగా ఉన్నట్లయితే భాగ్యం కూడా ఉన్నతంగా తయారవుతుంది. అయితే ట్రస్టీగా ఉండాలి అంటే అందులో మనకేం కావాలంటే సత్యత అనేది కావాలి. అన్నిటినీ సంభాలించాలి, సత్యంగా ఉండాలి. బాబాతోని, యజ్ఞంతోని, స్వయానికి స్వయం సత్యంగా ఉండాలి. పూరా నిశ్చయ హో తో జైసే యజ్ఞ సే పాలనా హోతీ రహేగి. పూర్తి నిశ్చయం అనేది ఉండాలి. ఏంటంటే యజ్ఞం నుండి పాలన అనేది నాకు జరుగుతూ ఉంది అని, యజ్ఞం నుండి పాలన జరుగుతూ ఉందన్న పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే, ఘర్ మే ట్రస్టీ హో శ్రీ బాబా కా బండార్ సే కాతే హై, ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా నేను ట్రస్టీని అని అనుకుంటే శ్రీ బాబా బండార్ నుండి నేను తింటున్నా. బాబాకు సబ్ సచ్ బతలానా పడే, బాబాకు సత్యాన్ని మాత్రమే తెలియచేయాల్సి ఉంటుంది. బాబాకు అన్నిటినీ సత్యమే తెలియచేయాల్సి ఉంటుంది. ఓం శాంతి. భక్తి మార్గం కే సత్సంగం సే ये ज्ञान मार्ग का सत्संग विचित्र है. బాబా అంటున్నారు, భక్తి మార్గం యొక్క సత్సంగాలతో పోలిస్తే, భక్తి మార్గం యొక్క సత్సంగాలతో పోలిస్తే ఇది జ్ఞాన మార్గం యొక్క సత్సంగము, సత్యమైన సాంగత్యము అలానే విచిత్రమైనదే. ఎందుకంటే ఈ సత్సంగంలో చెప్పేవారు విచిత్రుడే, శరీరం లేనివారు. వినేటటువంటి మనల్ని కూడా చూసేది విచిత్ర రూపంలోనే బాబా చూస్తున్నారు. తుమ్కో భక్తి కా అనుభవంతో హై, మీకైతే భక్తి యొక్క అనుభవం అయితే ఉంది. जानते हो अनेक अनेक साध संत भक्ति मार्ग के शास्त्र आदि सुनाते हैं.
బాబా అంటున్న సాధువులు, సన్యాసులు, అనేకమైన వాళ్ళు భక్తి మార్గం యొక్క శాస్త్రాలు మొదలైనవన్నీ వినిపిస్తారు. యహతో బిల్కుల్ హీ ఉన్సే అలాగే ఇక్కడైతే పూర్తిగా వాటన్నిటి నుంచి అతీతము. యహా తుమ్ కిస్కే సామ్నే బైఠే హో, డబల్ బాప్ ఔర్ మా. బాబా అంటున్న మీరు ఇక్కడ ఎవరు ఎదురుగా కూర్చున్నారు? డబల్ తండ్రి మరియు తల్లి. ఎందుకంటే శివబాబా, బ్రహ్మబాబా డబల్ తండ్రి అయ్యారు. శివబాబాను తండ్రి అంటాము, బ్రహ్మబాబాను తండ్రి అనే అంటాము. అలాగే బ్రహ్మబాబా ఏమవుతారు? తల్లి కూడా అవుతారు. అందుకే డబల్ బాబ్, ఇద్దరు తండ్రులు. ఔర్ మా, మా ఒకరు అంటే బ్రహ్మబాబా. వహాతో ఐసే నహీ హై, ఆ సత్సంగాల్లో అయితే ఇలా ఏమీ ఉండదు. तुम जानते हो यहाँ बेहद का बाप भी है, मम्मा भी है, छोटी मम्मा भी है, इतने सब संबंध हो जाते हैं। वहां तो ऐसे कोई संबंध नहीं, ना कोई वो फॉलोवर्स ही है, वो तो है ही निवृत्ति मार्ग, उनका धर्म ही अलग है, तुम्हारा धर्म ही अलग है, रात दिन का फर्क है, ये भी तुम जानते हो। लौकिक बाप से अल्पकाल क्षण भंगुर सुख एक जन्म के लिए मिलेगा, फिर नया बाप नई बात। यहाँ तो लौकिक भी है, पारलौकिक भी है और फिर अलौकिक भी है। బాబా అర్థం చేస్తున్నారు, మీకు తెలుసు ఇక్కడ అనంతమైన తండ్రి మమ్మ ఉన్నారు, చిన్న మమ్మ కూడా ఉన్నారు, ఇన్ని సంబంధాలు ఉన్నాయి. అందుకే దీన్ని వసుదైక కుటుంబం అని కూడా చెప్తారు. అలాగే ఎలాంటి సంబంధం అక్కడ ఆ సత్సంగాల్లో ఉండదు. అలాగే ఇంకేమీ కూడా ఫాలోవర్స్ శిష్యరికం మాత్రమే ఉంటుంది. అయితే బాబా అంటున్నారు అదైతే నివృత్తి మార్గం, అది ధర్మమే పూర్తిగా వేరు, మీ యొక్క ధర్మం పూర్తిగా వేరు. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది కదా, ఇది కూడా మీరు తెలుసుకున్నారు. లౌకిక తండ్రి నుండి అల్పకాల క్షణభంగుర సుఖం ఒక జన్మ కోసమే లభిస్తుంది, తర్వాత కొత్త తండ్రి కొత్త విషయం. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడైతే లౌకికము, పారలౌకికము మరియు అలౌకికం కూడా. లౌకిక్ से भी वर्षा मिलता है और पारलौक से भी वर्षा मिलता, లౌకికం నుండి వారసత్వం లభిస్తుంది, అల్పకాలికమైనది. అలౌకికమైన పారలౌకికం కూడా వారసత్వం లభిస్తుంది, ఇది అంతులేనిదే. बाकी ये अलौकिक बाप है वंडरफुल, इनसे कोई वर्षा नहीं मिलते. अलौकिक ब्रह्म बाबा నుండి అయితే ఏ వారసత్వం లభించదు, ఆయన అద్భుతం. ఇంకా ద్వారా శ్రీబాబా వారసత్వం మరే బ్రహ్మను ఆధారంగా తీసుకొని మధ్యవర్తిగా పెట్టి మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. इसलिए उस पारलौकिक बाप को बहुत याद करते हैं. అందుకే పారలౌకిక తండ్రిని చాలా స్మృతి చేస్తారు. तुम जानते हो यह है प्रजापिता, ये कोई एक का पिता नहीं. అలాగే ప్రజాపిత బ్రాహ్మణులందరికీ తండ్రి, అలౌకిక తండ్రి ఒక్కరికి కాదు. ప్రజాపిత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ है, మరి ప్రజాపిత ग्रेट ग्रेट ग्रैंड फादर. श्री बाबा को ग्रेट ग्रेट ग्रैंड फादर नहीं कहते, श्री बाबा ने ग्रेट ग्रेट ग्रैंड फादर అని అన్నారు. ऐसा ना लौकिक को ना पारलौकिक को कहेंगे. పారలౌకిక తండ్రిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నారు, లౌకిక తండ్రిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనటానికైతే లేదు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటే అందరికీ ఆయన గ్రాండ్ ఫాదర్ అయ్యారు. కాబట్టి అలౌకిక బ్రహ్మ బాబాని మాత్రమే అలా అనొచ్చు. భక్తి మార్గం యొక్క విషయమే పూర్తిగా వేరు. డ్రామాలో వారి యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో అది అలానే నడుస్తుంది. బాప్ బతలాతే హై తుమ్నే కైసే 84 జన్మ లియే హై, 84 लाख नहीं, बाप आकर अभी सारी दुनिया और हमको राइटियस बनाते हैं. బాబా తెలియచేస్తున్నారు మీరు ఎలా 84 జన్మలు తీసుకున్నారని. 84 లక్షలు అయితే కాదు. తండ్రి వచ్చి ఇప్పుడు మొత్తం ప్రపంచం అలాగే అన్నిటినీ సత్యంగా తయారు చేస్తున్నారు. ఈ సమయ ధర్మాత్మ కోయి బంతానే, ఈ సమయంలో ఎవరు ధర్మాత్మ కావటం లేదు. పుణ్యాత్మకి దునియా హీ దూసరి హై, పుణ్యాత్మల ప్రపంచమే వేరేది, అదే సతయుగము. జహా పాపాత్మయే రైతే హై వహ పుణ్యాత్మయే నహీ రైతే. ఎక్కడైతే పాపాత్మలు ఉంటారో అక్కడ పుణ్యాత్మలు ఉండనే ఉండరు. यहाँ పాపాత్మయే పాపాత్మకి హీ దాన పుణ్య కర్తే హై. ఇక్కడ పాపాత్ములు పాపాత్మలకి దాన పుణ్యం చేస్తూ ఉంటారు. पुण्यात्मा की दुनिया में दान पुण्य आदि करने की दरकार ही नहीं रहती. పుణ్యాత్మల ప్రపంచంలో దాన పుణ్యం చేసే అవసరమే ఉండదు, అక్కడ అందరి దగ్గర అన్ని ఉంటాయి. वही ज्ञान रहता नहीं कि हमने संगम पर 21 జన్మం కో వర్షనే. సతయుగంలో ఎవరికి జ్ఞానం ఉండదు, మేము సంగమ యుగంలో 21 జన్మల కోసం వారసత్వాన్ని బాబా నుండి తీసుకున్నాము అని. नहीं, ये ज्ञान यहाँ बेहद के बाप से तुमको ही मिलता.
అక్కడ ఎవరికి ఉండదు. ఈ జ్ఞానం అనంతమైన తండ్రి నుండి మీకే లభిస్తుంది. దీని ద్వారా 21 జన్మల కోసం సదా సుఖం, ఆరోగ్యం, సంపద అన్ని లభిస్తాయి. तुम्हारी आयु बड़ी होते అక్కడ మీ యొక్క ఆయుష్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. పేరే ఉంది కదా, అమరపురి. कहते हैं శంకర్ నే పార్వతికో కథ సునాయి అంటారు. శంకరుడు పార్వతికి కథను వినిపించాడు అని. సూక్ష్మ వతన్ మే తో ఏ బాతే హోతీ నహీ. సూక్ష్మ వతనంలో అయితే విషయాలు ఉండనే ఉండవు. ఎందుకంటే సూక్ష్మ వతనంలోనే కదా శంకరుని యొక్క పాత్ర ఉంటుంది. సో గయ అమర్ కథ ఏకో తోడే హీ సునాయి జాతే. ఒక్కరికి అమర కథను వినిపిస్తారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి. ఏ భక్తి మార్గ్ కి బాత్ హై జిస్ పర్ అభి తక్ కడే హై. ఇవి భక్తి మార్గం యొక్క విషయాలు, ఇప్పటి వరకు దీనిపై నిలబడి ఉన్నారు. సబ్సే బడా గోపుడా హై ఈశ్వర్ కు సర్వవ్యాపి. అన్నిటికన్నా పెద్ద నవ్వొచ్చే విషయం ఏంటంటే ఈశ్వరుని సర్వవ్యాపి అనటం. డీప్ ఏం కర్తే అది నిందించటం అవుతుంది. बेहद का बाप तुमको विश्व का मालिक बनाते हैं, उनके लिए कहते हैं सर्वव्यापी है, टिक्कर बिक्तर में है, कण कण में है. అనంతమైన తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. వారి కోసం విశ్వానికి యజమానిగా తయారు చేసే మన అనంతమైన తండ్రి కోసం సర్వవ్యాపి రాళ్ళల్లో, రప్పల్లో, కనకణాల్లో ఉన్నారని అనేసారు. अपने से भी जास्ती क्लानी करते हैं. మీకన్నా ఎక్కువ నింద చేశారు శివబాబాకి. मैं तुम्हारी कितनी నిష్కామ సేవ करता. నేను ఎలాంటి కోరిక పెట్టుకోకుండా, ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా మీకు నేను సేవ చేస్తున్నాను. मुझे कुछ भी लोभ नहीं है. నాకు ఎలాంటి లోభము లేదు. पहिला नंबर బను, నేను మొదటి నెంబర్ అవ్వాలి, రాజ్యంలోకి వెళ్ళాలి, లక్ష్మీనారాయణ పై సీటు పై కూర్చోవాలా, ఏమీ నాకు కోరిక లేదు. औरों को बनाने का रहता है. ఇతరులను తయారు చేయాలనే నాకు ఉంటుంది. इसको कहा जाता है నిష్కామ సేవ. తన కోసం తను ఆలోచించకుండా ఇతరుల కోసం ఆలోచిస్తూ వాళ్ళని ఆ రకంగా తయారు చేయటాన్ని నిష్కామ సేవ అని చెప్తారు. ఇప్పుడు బాబా మనల్ని కూడా అలా అవ్వమంటున్నారు. तुम बच्चों को नमस्ते करते हैं. పిల్లలని మీకు నేను నమస్తే చెప్తున్నాను. బాబా కిత్నా నిరాకార్ నిరహంకారి హై, కోయి అహంకార్ నహీ. బాబా చూడండి ఎంత నిరాకారియో నిరహంకారియో, ఎలాంటి అహంకారం అనేది ఆయనలో లేదు. కపడే ఆది भी वही है, బట్టలు కూడా అవే, కుछ भी బదలా नहीं. బ్రహ్మ బాబా కూడా చూడండి సాధారణమైన వారు. అప్పుడు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో అదే డ్రెస్, అంటే సాధారణంగా ఉండే, ఇంకే డ్రెస్ ని చేంజ్ చేయలేదు బ్రహ్మ బాబా. నహితో ఓ లోగ్ సారీ డ్రెస్ బదిలీ కట్టే, వాళ్ళైతే మొత్తం డ్రెస్సుల్ని మారుస్తూ ఉంటారు. శ్రీబాబా కూడా లింగాకారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి డ్రెస్ మార్చడానికి లేదు. భక్తి మార్గంలో కూడా ఆయనకి ఎప్పుడు ఉండేది లింగాకారమే. కిరీటం పెట్టడానికి కూడా ఏమీ లేదు. ఆ రకంగా చూసుకున్నా కూడా శివబాబా కూడా ఎలాంటి బట్టల్ని వేసుకోలేరు. ఇన్కే డ్రెస్ వహీ సాధారణ, వారి డ్రెస్ అదే సాధారణమైనది బ్రహ్మ బాబాది. ఆఫీసర్స్ కే డ్రెస్ బే బదల్తే హై, ఆఫీసర్స్ డ్రెస్ కూడా మారుతూ ఉంటుంది కదా. ఇంకో తో వహీ సాధారణ పవర్ వాయిస్ కా హై. ఆయనదైతే అదే సాధారణ, కాకపోతే పవర్ వాయిస్, అందరికి పవర్ ఇచ్చేటటువంటిది. कोई फर्क नहीं, ఎలాంటి తేడా లేదు. बाप भी कहते हैं मैं साधारण तन लेता हूँ, वो भी कौन सा, जो खुद ही अपने जन्मों को नहीं जानता. फिर हम कितने పునర్జన్మ लेते हैं. బాబా తెలియచేస్తున్నా నేను అదే సాధారణ శరీరాన్ని తీసుకుంటాను. ఆయన ఎలాంటి వారంటే తన గురించి తనకు కూడా ఏమీ తెలియదు. అలాంటి వారి శరీరంలోకి నేను వస్తున్నాను. ఆయన ఎన్ని పునర్జన్మలు తీసుకుంటారో కూడా. ఓతో 84 लाख, వాళ్ళైతే 84 లక్షలు అని అనేసారు. సునీ సునాయి బాతే హై, విని వినిపించిన విషయాలు. इससे फायदा कुछ దీనివల్ల లాభం అయితే ఏమీ లేదు. डराते हैं ऐसे काम किया तो गधा कक्ता आदि बनेंगे. गाय का पूंछ पकड़ने से तर जाएंगे. अब गाय कहाँ से आई. स्वर्ग की गायें ही अलग होती हैं, वहां की गायें बहुत फर्स्ट क्लास होते हैं. जैसे तुम 100% संपूर्ण, तो गायें भी ऐसे फर्स्ट क्लास होते हैं. श्री कृष्ण कोई गौ नहीं चराते हैं. उनको क्या पड़ी है, ये वहां की బ్యూటీ दिखाते हैं. అంటే బాబా అర్థం చేస్తున్నారు, భయపెడుతూ ఉంటారు. ఇలాంటి పనులు చేస్తే కుక్క కిందో లేకపోతే గాడిద కిందో మొదలైన వారుగా అవుతారు అని చెప్పి భయపడతారు. పాపకర్మలు చేయకుండా ఉండటానికి కొంచెం ప్రయత్నం చేస్తారు అనేసి. లేకపోతే ఏమంటారంటే ఆవు తోక పట్టుకున్నట్లయితే నది తీరం చేరుతాము అని చెప్పి.
బాబా అన్నారు ఇది ఇప్పుడు ఆవు ఎక్కడి నుండి వచ్చింది దీని మధ్యలో? స్వర్గం యొక్క ఆవులైతే వేరేగా ఉంటాయి, అక్కడ ఆవులు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. ఎలాగైతే మీరు 100% సంపూర్ణమైన వారు, అదే విధంగా అక్కడ ఆవులు కూడా 100% ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. శ్రీకృష్ణుడు ఆవులు నడిపించడం అలాంటిది ఏది ఉండదు. ఆయనకి ఏం బాధ చెప్పండి అంటున్నారు బాబా. అక్కడ చూడండి, ప్రకృతిని యొక్క అందాన్ని కూడా చాలా మంచిగా చూపిస్తారు. బాకి ఐసే నహీ కి శ్రీకృష్ణ కోయి గాయే పాలి హై, అంతేగాని అక్కడ సుందరత్వాన్ని ఆ విధంగా చూపించారు కానీ శ్రీకృష్ణుడు ఏ ఆవుల్ని గాని వాటిని గాని పాలన చేయలేదు. శ్రీకృష్ణుకు గవలా బనా దియా, గవాలా బనా దియా. కహా సర్వగుణ సంపన్న సత్యుగ్ కా ఫస్ట్ క్లాస్ ప్రిన్స్ और కహా గ్వాలా. ఆయన గొల్ల పిల్లవాడిగా చూపించేశారు శ్రీకృష్ణుడు. ఎక్కడ సత్యయుగంలోనే సర్వగుణ సంపన్నుడు ఫస్ట్ రాకుమారుడు, ఎక్కడ గొల్లవాడు. कुछ भी समझते नहीं, ఏమీ అర్థం చేసుకోవట్లేదు. క్యూంకి దేవతా ధర్మంతో అభిహేనే, ఎందుకంటే దేవతా ధర్మం అనేది ఇప్పుడు లేదు, అందుకే అర్థం కూడా చేసుకునే ప్రయత్నం చేయలేకపోతుంది. ఏకీ ధర్మ హే జో ప్రాయలోప్ హో జాతా, ఇది ఒకటే ధర్మం ప్రాయలోపం అయిపోతుంది. ये बातें कोई शास्त्रों में नहीं, विषय शास्त्रों ले। बाप कहते हैं ये ज्ञान मैं तुम बच्चों को देता हूँ विश्व का मालिक बनाने के. బాబా చెప్తున్నారు, నేను ఈ జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను విశ్వానికి యజమానిగా తయారు చేయటం కోసం. మాలిక్ బన్ గయే ఫిర్ జ్ఞాన్ కి దర్కన్. ఒకసారి మనం విశ్వానికి యజమానిగా అయిపోయిన తర్వాత ఈ జ్ఞానం యొక్క అవసరం కూడా ఉండదు. జ్ఞానం హమేషా అజ్ఞానియంకో దియా జాతా హై. జ్ఞానం ఎప్పుడు కూడా అజ్ఞానికే ఇవ్వటం జరుగుతుంది. సత్యుగులో ఉండే వాళ్ళందరూ జ్ఞానిలే, కాకపోతే ఈ సృష్టి చక్రము ఈ జ్ఞానం తెలిసిన జ్ఞానం కాదు, ఆత్మిక స్థితిలో ఉండేవాళ్ళు. ఇక్కడ బాబా మనకు ఆత్మక జ్ఞానం ఇస్తున్నారు కదా, అక్కడ ఆత్మ జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం కానీ పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. గాయనే జ్ఞాన సూర్య ప్రకట అజ్ఞాన అంధేర్ వినాశం అంటారు కదా, జ్ఞాన సూర్యుడు ప్రకటించారు అజ్ఞాన అంధకారం వినాశం. అవి బచ్చే జాంతే హై సారీ దునియా అంధియార్ మే. మీకు తెలుసు మొత్తం ప్రపంచం ఇప్పుడు అంధకారంలో ఉంది. కిత్నే డేర్ సత్సంగ హై, ఎన్ని సత్సంగాలు ఉన్నాయి. ఎక్కువ భక్తి మార్గం, ఇది ఏ భక్తి మార్గం కాదు, ఇది సద్గతి మార్గము. एक बाप ही सदगति करता है, तुमने भक्ति मार्ग में पुकारा है कि आप आएंगे तो हम आपके ही बनेंगे. ఒక్క తండ్రి సద్గతిని ఇస్తారు. మీరు భక్తి మార్గంలో కూడా పిలుస్తూ వచ్చారు కదా, మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగానే అవుతాము. ఆ బిగర్ దూసరా నా కోయి, మీరు వచ్చినట్లయితే మీరు సంబంధించి మేము ఇంకెవరికి చెందిన వారుగా అవ్వము. ఎందుకంటే తండ్రి జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పవిత్రత సాగరుడు, సంపద సాగరుడు. సంపత్తి బి దేతే హైనా, సంపదను కూడా ఇస్తున్నారు కదా బాబా. कितना मालामाल करते थे, ఎంత మాలామాలుగా చేస్తున్నారు. तुम जानते हम श्री बाबा से किस जन्मों के लिए जोली बनने आए हैं, అర్థాత్ నరిసే నారాయణ बनते हैं. మీరు తెలుసుకున్నారు మనం శ్రీ బాబా నుండి 21 జన్మల కోసం జోలిని నింపుకోవటానికి వచ్చాం, అనగా నరం నుండి నారాయణుడిగా అవుతున్నాము. భక్తి మార్గమే కదా ఎంతో బౌత్సు, భక్తి మార్గంలో అయితే కథలు చాలా విన్నారు, అయినా మెట్లు కిందకి దిగుతూనే వచ్చు. छठी कला कोई की हो ही ना सके, ఎక్కే కళ అనేది ఎవరికి లేనే లేదు. కల్ప్ కి ఆయు బి కిత్నీ లౌంబి చౌడీ కర్ది, కల్పం యొక్క ఆయుష్యం కూడా ఎంత ఎక్కువ చేసేస్తారు చూడండి. డ్రామా కి డ్యూరేషన్ కు లాఖో వర్ష కే దేతే, డ్రామా యొక్క టైం పీరియడ్ కూడా లక్షల సంవత్సరాలు అనేసారు. अब तुमको पता पड़ा है कल्प की है ही 5000 वर्ष का. ఇప్పుడు మీకు తెలిసింది కదా కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు. मैक्सिमम 84 जन्म और मिनिमम 1 जन्म, ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1 జన్మ. పీछे आते रहते हैं, తర్వాత వెనక్కి వస్తూనే ఉంటారు. నిరాకారి జాడి హేనా, పరంధామంలో ఉండేది నిరాకారి వృక్షం కదా, అక్కడ నుండి ఒకరు దిగుతూ ఉంటారు నెంబర్ వారీగా పాత్రను అభినయించడం కోసం. అసలు మిగతా నిరాకారి జాడికి అసలు చెప్పాలంటే మన ఒరిజినల్ వృక్షం ఏంటి, నిరాకారి వృక్షం జన్మ. फिर वहां से यहाँ आते हैं पाठ भजन, మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి వస్తాం పాత్రను అభినయించడం. वो सब పవిత్రత, అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. పరంతు పాఠ సబ్కా అలగ్ అలగ్ హై, కానీ పాత్ర అందరిది వేరు వేరు, ఎవరిది వాళ్ళది. ఈ బుద్ధి మేరకు ఇది మాత్రం బుద్ధిలో ఉంచుకోవాలి.
జాడ్ भी बुद्धि में रखो, వృక్షాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి. సతయుగ శైలే కలియుగ అంత తక్కే బాబీ సతయుగం నుండి కలియుగ అంతిమం వరకు అన్ని విషయాన్ని బాబా తెలియజేస్తారు. या कोई मनुष्य नहीं बताते, మనుషులు ఎవరు తెలియచేయరు, దాదా नहीं बताते, దాదా కూడా తెలియచేయలేరు. ఇది एक ही सदगुरु है जो सर्व की सदगति करता, సద్గురువు ఒక్కరే, వారే సర్వులకు సద్గతిని కలిగిస్తున్నారు. భక్తితో సద్గురు హే భక్తి మార్గం, మిగతా అందరూ భక్తి మార్గం యొక్క గురువులు. कितने कर्म कांड करते हैं, ఎన్ని కర్మకాండలు చేస్తారు. భక్తి మార్గ का शो कितना है, భక్తి మార్గం యొక్క షో ఎంత ఉందో చూడండి. ఎరుణ్య का पानी है, ఇది ఎండమారు. इसमें ऐसे फंसे हैं जो कोई निकालने जाते हैं तो खुद ही फंसे जाते. ఇది ఎలాంటిదంటే ఈ మృగత్రస్న సమానమైంది. మీరు బయటికి తీయాలనుకుంటే మీరే బయట లోపల చిక్కుకుపోతారు. ఊబి అలాంటిది అంటున్నాను. ఈ డ్రామా కూడా అలా ఫిక్స్ అయింది. कोई नई बात नहीं, కొత్త విషయం కాదు. तुम्हारा సెకండ్ సెకండ్ जो पास होता है सारा ड्रामा बना हुआ है. ఏదైతే మీరు సెకండ్ సెకండ్ పాస్ అవుతుందో మొత్తం డ్రామా ఆ రకంగా तैयार చేయండి. तुम जानते हो अब हम बेहद के बाप से राजयोग से नरसे नारायण విశ్వ के मालिक बनते. మీరు తెలుసుకున్నారు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి రాజయోగం నేర్చుకుని నరం నుండి నారాయణుడిగా విశ్వానికి యజమానిగా తయారవుతున్నారు. तुम बच्चों को ये नशा रहना चाहिए, పిల్లలైన మీకు ఈ నష ఉండాలి. बेहद का बाप 5,000 वर्ष के बाद भारत में ही आते हैं. तो बाबा అర్థం చేస్తున్నారు అనంతమైన తండ్రి ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోకి వస్తారు. शांति का सागर, सुख का सागर, पर शांति सागर, सुख सागर, ये महिमा पारलौकिक बाप की ही है. तुम जानते हो ये महिमा बिल्कुल ठीक है. ఈ మహిమ పారలౌకిక తండ్రిదే. మీరు తెలుసుకున్నారు ఈ మహిమ పూర్తిగా కరెక్ట్. सब कुछ एक से मिलता है, అన్ని ఒక్కరి నుండే లభిస్తాయి. वही दुख हरता सुख करते, వారే దుఃఖ हरता सुख करता. जिसके सामने तुम बैठे हो, వారి ఎదురుగా మనం కూర్చున్నాము. तुम अपने सेंटर पर बैठे होंगे तो कहाँ योग लगाएंगे. మీరు మీ సెంటర్ పైన కూర్చున్నట్లయితే ఎక్కడ యోగాన్ని జోడించుకుంటారు. బుద్ధి में आएगा श्री बाबा मधुबन है, మీ బుద్ధిలోకి వస్తుంది కదా శ్రీ బాబా మధుబన్లో ఉన్నారు. उनके ही याद करते हैं, వారినే మనం స్మృతి చేస్తున్నాం. श्री बाबा खुद कहते हैं मैंने साधारण बूढ़े तन में प्रवेश किया है फिर से भारत को स्वर्ग बनाने. శ్రీ బాబా స్వయం చెప్తున్నారు నేను సాధారణమైన వృద్ధ తనంలో ప్రవేశించాను మరలా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడానికి. मैं ड्रामा के बंधन में बंधा हुआ हूँ, నేను కూడా డ్రామా యొక్క బంధనలో బంధించబడి ఉన్నాను. तुम मेरी कितनी ग्लानी करते हो, మీరు ఎంత నింద చేస్తూ వచ్చారు. నేను మిమ్మల్ని పూజ్యనీయులుగా తయారు చేస్తున్నాను. నిన్నటి విషయం तुम कितनी पूजा करते थे, మీరు ఎంత పూజ చేస్తూ ఉండేవారు. तुमको अपना राज्य भाग्य दिया, నేను మీకు మీ రాజ్య భాగ్యాన్ని కలిగించాను. सब गवा दिया, అన్నిటిని పోగొట్టుకున్నారు. అప్పుడు तुमको विश्व का मालिक बनाते, ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తూ ఉన్నాను. कब किसकी बुद्धि में नहीं बैठेगा, ఇది ఎవరి బుద్ధిలో కూడా ఎప్పుడు కూర్చో. దైవీ గుణ వాళ్ళే దేవత, వీళ్ళు దేవీ గుణాలు కలిగినటువంటి దేవతలు. ఎంతో మనిషి అయినా మనుషులు कोई 80-100 फुट लंबे तो नहीं है, ఎవరు 80-100 అడుగులు మనిషి అయితే లేదు. ऐसे तो नहीं कि उन्होंने ఆయు బడి है, వాళ్ళు ఎక్కువ అడుగులు ఎక్కువ పొడుగున్నారు కదా వాళ్ళ ఆయుష్ కూడా పెద్దది ఉండదనడానికి లేదు. इसलिए जब जितने बड़े होंगे కలియుగ में तुम्हारे आयु कम हो जाते हैं, కలియుగంలో మీ యొక్క ఆయుష్ కూడా తక్కువైపోతుంది. బాబా ఆకర్ तुम्हारी आयु बड़ी कर देते हैं, బాబా వచ్చి మన ఆయుష్ను పెంచుతున్నారు. इसलिए बाप कहते हैं हेल्थ मिनिस्टर को भी समझो, అందుకే చెప్తున్నారు ఆరోగ్య శాఖ మంత్రికి కూడా అర్థం చేయించండి. చెప్పండి हम आपको ऐसी युक्ति बताए जो कभी बीमार नहीं होना पड़े. మేము ఎలాంటి యుక్తిని తయారు చెప్తామంటే ఈ జ్ఞానం ద్వారా ఎప్పుడు రోగిగా ఎవరు అలాంటి జ్ఞానాన్ని మేము యుక్తిని తెలియచేస్తాం చెప్పండి ఆరోగ్య శాఖ మంత్రికి. भगवान वाच अपने को आत्मा समझ मामे कम याद करो तो तुम पतित से पावन एवर हेल्थी बन जाए. భగవంతుని యొక్క మాట మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు పతితుల నుండి పవిత్రంగా సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. गारंटी करते हैं, गारंटी ఇస్తాం. యోగి పవిత్ర होते हैं तो आयु भी बड़ी होते हैं. యోగిలు పవిత్రంగా ఉన్నట్లయితే వాళ్ళ ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది.
अभी तुम राजयोगी राज ऋषि हो, మీరు రాజయోగి రాజ్ ఋషి. ఓ సన్యాసి తో కభీ రాజయోగ్ సిఖలా నా సకే, ఆ సన్యాసులు అయితే ఎప్పుడు రాజయోగం నేర్పించలేదు. ఓ कहते हैं గంగా పతిత పావని है, ఓ దాన్ కర్ అంటారు, గంగా పతిత పావని, అక్కడ దానం చేయమని చెప్తారు గంగా నది ఒడ్డున. అప్పుడు గంగానే తోడే ही दान किया जाता है, గంగలో ఎవరు దానం చేస్తారు చెప్పండి? అది ఇట్లా ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది చెప్పండి దానం చేసింది కూడా. మనిషి పైసే డాల్తే హే, పండిత్ లోగ్ లే జాతే హే, మనుషులు అందులో ధనాన్ని వేస్తారు, ఆ తర్వాత ఆ బ్రాహ్మణుల ధనాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. అబ్ తుమ్ బాప్ ద్వారా పావన్ బన్ రహే హో, బాప్ కో దేతే క్యూ హో, అంటే బాబా ద్వారా మీరు పవిత్రంగా అవుతున్నారు, మరి బాబాకి ఏమి ఇస్తున్నారు? కొంచెం ఏమీ ఇవ్వట్లేదు. బాప్ తో దాతా హే, ఆయన ఇచ్చేవారే కానీ తీసుకునేవారైతే కాదు. తుమ్ భక్తి మాట మే నిష్ప్రార్థ గరీబం కో దేతే తే, భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం పేదవాళ్ళకి ఇస్తూ వచ్చారు. ఓయా పతితం కో దేతే తే, అంటే అర్థం పతితులకు ఇస్తూ వచ్చారు. తుంబి పతిత్ లేనే వాళ్ళే పతి, ఇచ్చేవాళ్ళు పతితులే, తీసుకునే వాళ్ళు పతితులే, అందుకే తయారయ్యేది కూడా ఇంకా పతితంగా అవుతూ వచ్చింది. అప్తం భావన్ బంతే, ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. ఓ పతిత్ కు దానికి, వారు పతితులకే దానం చేస్తారు. కుమారి జో పైలే పవిత్ర హై ఉస్సే భీ దాన్ దేతే హై, కుమారి ఎవరైతే పవిత్రంగా ఉంటారో వాళ్ళకు కూడా దానం ఇచ్చేవారు. మాతా టెక్తే గొర్రెలతోని పొంగి నమస్కరించేవారు. ఖిలాతే హై తినిపించేవారు. దక్షిణ भी देते, దక్షిణ కూడా ఇచ్చారు. शादी के बाद बर्बादी हो जाती, పెళ్లి తర్వాత అంతా బర్బాదే అయిపోతుంది. డ్రామాలో ఫిక్స్ అయింది కూడా, ఇలా కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. భక్తి మార్గ అవి పాట, భక్తి మార్గంలో కూడా పాత్ర ఉంది. అంటే కన్యకు అంత విలువ ఉంది, కన్య జీవితం అంటేనే అంత విలువైంది. సతయుగ్ కా భీ సమాచారం బాపతే, సతయుగం యొక్క సమాచారాన్ని కూడా బాబా మనకి తెలియచేస్తూ ఉన్నారు. अब तुम बच्चों को समझ मिले हैं, ఇప్పుడు మనకి తెలివి లేదు, पहले बेस समझते, మొదట తెలివి తక్కువ వర్గం. శాస్త్ర మే తో హై భక్తి మార్గ కి బాతే, ఉన్సే మేరే కే కోయి బాతే నహీ, శాస్త్రాల్లో ఉండేది భక్తి మార్గం యొక్క విషయం, దాని నుండి అయితే నన్ను ఎవరు పొందలేదు. మై జబ్ ఆతా హూ తభీ ఆకర్ సద్గతి కర్తా హూ సభీకి, ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడే వచ్చి అందరి యొక్క సద్గతిని కలిగిస్తాను. और मैं एक ही बार आकर पुराने को नया बनाता हूं, అలాగే నేను ఒక్కసారి వచ్చి పాత వాళ్ళని కాస్త కొత్తగా తయారు చేస్తాను. మై గరీబ్ నివాజ్, నేను పేదల పాలిటి పెన్నిధిని. గరీబులకు షావుకార్ బనాతా, పేదవాళ్ళని షావుకార్లుగా తయారు చేస్తాను. గరీబ్ తో జట్ బాబా కా బన్ జాతే హై, పేదవాళ్ళు అయితే భావన ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే బాబాకు బలైపోతారు, బాబాకు చెందిన వారికి అయిపోతారు. कहते हैं बाबा हम भी आपके हैं, అంటారు బాబా మేము మీ వారమే అని. सब कुछ आपका है, మా దగ్గర ఉన్నది అంతా మీదే. బాబ్ कहते हैं ट्रस्टी होकर रहो, బాబా తెలియచేస్తున్న ట్రస్టీగా ఉండండి. బుద్ధి से समझो ये हमारा नहीं है, బుద్ధితో అర్థం చేసుకోండి ఇది మా వారు కాదు, బాగా తండ్రికి చెందినవారు. इसमें बड़े सयाने बच्चे चाहिए, ఇది అర్థం చేసుకోవటానికి తెలివితో కూడుకున్న హోషియార్ పిల్లలు నాకు కావాలి, మంచి పిల్లలు కావాలి. బాబా చెప్పు క్రితం గర్మే, తర్వాత మీరు ఇంటిలో భోజన్ బనాకర్ కాతే హో, భోజనాన్ని తయారు చేస్తే తింటున్నప్పుడు ఓ యజ్ఞసే కాతే, నేను యజ్ఞం నుండి స్వీకరిస్తున్నాను అని అనుభవం చేసుకో. ఎందుకంటే తుమ్మి యజ్ఞకే హోయి, అందుకని మీ ఇల్లు కూడా ఏమైంది, యజ్ఞాన్ని సమర్పించింది. సబ్ కుచ్ యజ్ఞ కా హో గయా, ఎప్పుడైతే మీరు బాబాకు చెందిన వారికి అయిపోయారో, మీ దగ్గర ఉన్నవన్నీ బాబాకి అయిపోయాం, అప్పుడు అన్ని యజ్ఞంలోనికి సంబంధించింది అయినట్టే. ఘర్ మే భీ ట్రస్టీ హోకర్, అందుకే ఇంటి నుండి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది యజ్ఞం నుండే వెళ్ళినట్టు, అందుకే పాప పనుల్లోని ధనాన్ని వినియోగించుకోండి. ఇంట్లో కూడా ట్రస్టీగా ఉంటున్నట్లయితే శ్రీబాబా బండారు నుండే నేను తింటున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది, దాని ద్వారా మన మనసు శరీరం కూడా ఆ రకంగానే తయారవుతుంది. పరంతు పూరా నిశ్చయ చాహే, కానీ ఇలా ఆలోచించటానికి ఇలా చేయటానికి పూర్తి నిశ్చయం ఉండాలి. బాబా అన్నా, బాబా యజ్ఞం అన్నా, బాబా మాట అన్నా, శ్రీమతం అన్నా అంత నిశ్చయం ఉంటే మీరు ఇంటి నుండి ఉన్నప్పుడు కూడా నేను ట్రస్టీని, నేను నిమిత్తుని, వీళ్ళందరినీ సంభాళించటానికి నేను ఆధారం అయ్యాను, అంతవరకే నా పాత్ర అన్నది మీకు ఉంటుంది. అంత నిశ్చయం ఉండాలి. నిత్యమే గడబడ గుయ్యతో, ఒకవేళ నిత్యంలో ఎలాంటిదైనా గడబడ జరిగిందా, మిగతాదంతా హరిశ్చంద్రుని యొక్క ఎగ్జాంపుల్ ఇస్తారు కదా దీనికే.
చిన్న తేడా రావడం వల్ల మొత్తం ఆయన పోగొట్టుకున్నారు. బాబాకు తో సబ్ కుచ్ బతానా హై, బాబాకు ప్రతి విషయాన్ని సత్యంగా తెలియచేయాలి. ఏ విషయాన్ని బాబా దగ్గర దాచిపెట్టకూడదు. మై గరీబ్ నివాజ్ నేను చెప్తున్నాను, నేను పేదల పాలిట పెన్నిధిని. అన్ని బాబాకి ఇచ్చేసి పూర్తిగా దగ్గరగా అయిపోతే బాబా కూడా మనల్ని స్వీకరిస్తారు. సగం ఆయనకి ఇచ్చే సగం మనం ఉంచుకుంటానంటేనే మిగతాదంతా ఆలోచించేస్తారు బాబా. గీత్ ఆఖిర్ वो दिन आया आज పాట చెప్తున్నారు బాబా. చివరికి ఆ రోజు రాని వచ్చు. आधा कल्प భక్తి में याद किया अब आखिर मिला. అర్ధ కల్పం ద్వాపర యుగం నుండి నన్ను స్మృతి చేశారు, ఇప్పుడు నేను లాస్ట్కి వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను, నేను మీకు లభించాను. అవి జ్ఞాన్ జిందాబాద్ ఉన్నాయి. నేను అర్థం ఇప్పుడు ఈ జ్ఞానం జిందాబాద్. సతయుగం జరూర్ ఆనా హై, సతయుగం తప్పకుండా వస్తుంది. బీచ్ మే హై సంగం జిస్మే తుమ్ ఉత్తమ్ తే ఉత్తమ్ పురుష బంతే హం. సతయుగానికి కలియుగానికి మధ్యలో ఉన్నది సంగమ యుగము. ఈ సంగమ యుగంలో మీరు ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. పవిత్ర ప్రవృత్తి మార్గాలు, మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గస్తులుగా ఉండేవారు. మరి 84 జన్మకి తర్వాత 84 జన్మల తర్వాత అపవిత్రంగా అయ్యారు. మీరు పవిత్ర బన్నా తర్వాత ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. కల్ప పహలే భీ తుమ్ ఐసే హీ బనే थे, కల్ప పూర్వం కూడా మీరు ఈ విధంగానే అయ్యారు. కల్ప పహలే జిస్నే జిतना పురుషార్థ కియా హై वो करेंगे. కల్ప పూర్వం ఎవరు ఎంత పురుషార్థం చేశారు అంతే చేస్తారు ఇప్పుడు కూడా. అప్నా వర్షాన్ని మీ వారసత్వాన్ని మీరు తీసుకుంటారు. సాక్షి హో దేఖతే హై, సాక్షిగా చూడండి. कल्प पहले जिसने जितना पुरुषार्थ किया वो करेंगे. बात कहते हैं तुम मैसेंजर हो, आओ तो कोई मैसेंजर पैगंबर होते नहीं. మీరు సందేశకులు, బాబా సందేశకుడు, తర్వాత మనం సందేశకులుగా అయ్యాము. ఇంకెవరు అలా మెసెంజర్ గాని పైగంబర్లు గాని అవ్వరు. సద్గురు సద్గతి కర్నే వాలా ఏకే, సద్గురువు అందరి యొక్క సద్గతిని కలిగించేవారు ఆయన ఒక్కరే. అన్య ధర్మ నేతాయ ఆతే హై ధర్మకి స్థాపన కర్నే. ధర్మపితల మిగతా వాళ్ళందరూ వస్తారు తమ ధర్మాన్ని స్థాపన చేయటానికే గాని ఎవరి యొక్క సద్గతిని కలిగించలేరు. వాళ్ళ సద్గతి కలిగితే ఎవరిని తమతో పాటు తీసుకొని వెళ్ళేదైతే లేదు. తో గురువు కైసే టహరే అలాంటప్పుడు వాళ్ళు ఎలా గురువులు అయ్యారు చెప్పండి. మైతో సబ్కో సద్గతి దేతాను, నేనైతే అందరికీ సద్గతిని ఇస్తాను, నాతో పాటు తీసుకువెళ్తాను, అందరినీ బాగుపరుస్తాను. అచ్చా మీఠే మీఠే సిక్కి లాతే బచ్చం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा को मुख्य सारांश फर्स्ट पॉइंट, सदा इसी नशे में रहना है कि शांति सुख संपत्ति का सागर बाप हमें मिला है. हमें सब कुछ एक से मिलता है. శాంతి సుఖము సంపద యొక్క సాగరుడు మాకు లభించారు. శాంతి సుఖము సంపద యొక్క సాగరుడు తండ్రి మాకు లభించారు. మాకు అన్ని వారి నుండే లభిస్తుంది, మాకు అన్ని ఆ ఒక్కరి నుండి అన్ని లభిస్తున్నాయి. ఇదే నష్టాల్లో ఉండాలి సదా. శాంతి సుఖము సంపద యొక్క సాగరుడైన తండ్రి మాకు లభించారు, అన్ని ఆ ఒక్క తండ్రి నుండే లభిస్తుంది, సదా ఇదే నష్టాల్లో ఉండాలి. ऐसे बाप के हम सम्मुख बैठे, ఇలాంటి తండ్రి ఎదురుగా మనం కూర్చుని ఉన్నాం. ఇలాంటి తండ్రి ఎదురుగా మనం కూర్చొని ఉన్నాము. ఓ హమే పడా రహే, వారు మాకు చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి తండ్రి ఎదురుగా మేము కూర్చొని ఉన్నాము, వారు మాకు చదివిస్తూ ఉన్నారు. सेकंड पॉइंट, अपना अहंकार छोड़ बाप समान निष्काम सेवा करनी है. निरहंकारी होकर रहना है. मैसेंजर पैगंबर बन सबको पैगाम देना है. మీ అహంకారాన్ని విడిచిపెట్టి నేను చేస్తున్నాను,
నేను ఇస్తున్నాను, నేను లేకపోతే నడవదు, ఇలాంటి అహంకారాన్ని విడిచిపెట్టి తండ్రి సమానంగా నిష్కామ సేవ చేయాలి. ఎలాంటి కోరికను పెట్టుకోకుండా సేవని చేయాలి. ఈ అహంకారాన్ని విడిచిపెట్టి తండ్రి సమానంగా నిష్కామ సేవ చేయాలి. నిరహంకారిగా ఉండాలి. నిరహంకారిగా ఉండాలి. సందేశకులుగా మెసెంజర్ పైగంబర్ సందేశకులుగా సబ్కో పైగాం దేనా, అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. వరదానం. सर्व పదార్థ की ఆసక్తిयों से न्यारे, సర్వ పదార్థాల యొక్క ఆసక్తుల నుండి అతీతంగా, సర్వ పదార్థాల యొక్క ఆసక్తుల నుండి అతీతంగా అనాసక్త ప్రకృతి జీత్ భవ, అనాసక్తులుగా ప్రకృతి జీతులుగా కండి. సర్వ పదార్థాల యొక్క ఆసక్తుల నుండి అతీతంగా అనాసక్తులుగా ప్రకృతి జీతులుగా కండి. अगर कोई भी पदार्थ कर्मेंद्रियों को विचलित करता है, अर्थात आसक्ति का भाव उत्पन्न होता है, तो भी न्यारे नहीं बन सकेंगे. ఒకవేళ ఏదైనా పదార్థం కర్మేంద్రియాల్లో చంచలత్వాన్ని తీసుకొస్తుంది, వాటిని చూసి కర్మేంద్రియాలు కదిలే, అంటే ఇది తినాలి, ఇది తాగాలి, అలా ఏదైనా కోరిక కలిగింది అనగా ఆసక్తి భావం ఉత్పన్నమైనట్లయితే, ఒకవేళ ఏ పదార్థం వల్లైనా కర్మేంద్రియాలు విచిత్రమయ్యాయి, చంచలంలోకి వచ్చాయి అనగా ఆసక్తి భావం మనలో ఉత్పన్నమైంది, ఇది కూడా మనల్ని అతీతంగా అవ్వనివ్వదు. ఈ కోరిక కూడా మనల్ని అతీతంగా అవ్వనివ్వదు. ఇచ్ఛాయే హి ఆసక్తియోं का रूप है, కోరికలే ఆసక్తులకు రూపం. ఈ కోరికలే ఆసక్తులకు రూపం. कई कहते हैं इच्छा नहीं है लेकिन अच्छा लगता है. కొంతమంది అంటారు మాకు కోరిక లేదు కానీ అది చూస్తే మంచిగా అనిపిస్తుంది. కొంతమంది అంటారు మాకు కోరిక లేదు అని దాన్ని చూస్తే మంచిగా అనిపించింది అంటారు. तो ये भी सूक्ष्म आसक्ति है. మంచిగా అనిపించటం కూడా సూక్ష్మమైనటువంటి ఆసక్తి. ఇది కూడా సూక్ష్మమైనటువంటి ఆసక్తి. इसके महीन रूप से చెకింగ్ करो, అందుకే దీన్ని సూక్ష్మ రూపంలో చెకింగ్ చేసుకోండి. ఇది సూక్ష్మమైన ఆసక్తి కాబట్టి మనం కూడా సూక్ష్మమైన చెకింగ్ చేసుకోవాలి. ఏ పదార్థ అర్థాత్ ఏ పదార్థము అనగా అల్పకాల సుఖే సాధన, అల్పకాలికం యొక్క సుఖ సాధనాలు ఆకర్షిస్తున్నాయి కర్తే, నన్ను ఆకర్షించటం లేదు కదా, అందుకే దీన్ని సూక్ష్మ రూపంలో చెకింగ్ చేసుకోండి. ఈ పదార్థం అనగా అల్పకాలిక సుఖం యొక్క సాధనం నన్ను ఆకర్షితం చేయట్లేదు కదా. ఏ పదార్థ ప్రకృతికి సాధన హై, ఈ పదార్థాలు ప్రకృతికి సాధనాలు. ఏ పదార్థాలు ప్రకృతికి సాధనాలు. ప్రకృతి అంటే ఈ శరీరానికి సాధనం లాంటిది అనమాట పదార్థం. జబ్ ఇన్సే అనాసక్త్, ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తులుగా, ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తులుగా అనగా న్యారే బనేంగే, అతీతంగా అవుతారో, ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తులుగా అనగా అతీతంగా అవుతారో తప్ ప్రకృతి జీత్ బనేగా, అప్పుడు ప్రకృతి జీతులుగా అవుతారు. ఒకవేళ ఏదైనా పదార్థము కర్మేంద్రియాన్ని విచలితం చేసింది అనగా ఆసక్తి యొక్క భావాన్ని ఉత్పన్నం కలిగినట్లయితే అతీతంగా అవ్వలేదు.
కోరికలే ఆసక్తుల యొక్క రూపం. కొంతమంది అంటారు కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని. ఈ మంచిగా అనిపించటం కూడా సూక్ష్మమైనటువంటి ఆసక్తి. దీన్ని సూక్ష్మ రూపంలో చెకింగ్ చేసుకోండి. ఈ పదార్థం అనగా అల్పకాలిక సుఖం యొక్క సాధన ఆకర్షితులను అయితే చెయ్యట్లేదు కదా నన్ను. ఈ పదార్థం ప్రకృతి యొక్క సాధన. అందుకే దీని నుండి అనాసక్తులుగా అనగా అతీతంగా అయితే అప్పుడు ప్రకృతి జీతులుగా మనం అవ్వగలుగుతాం. దీనిపైన విజయాన్ని పొందే వాళ్ళగా అవ్వగలుగుతాం. స్లోగన్ మేరే మేరే కే जमेलों को छोड़ बेहद में रहो तब कहेंगे విశ్వ కళ్యాణికారి. నాది నాది ఈ జంజాటాలను విడిచిపెట్టి, అంటే నా పరివారం, నా ఇల్లు, నా సెంటరు, నా కోరు, నా ఇది, నా పిల్లలు, నా పతి, ఈ నాది 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 అని ఏవైతే వస్తాయి అన్ని జంజాటాలను విడిచిపెట్టి అనంతంలో ఉండండి. హద్దు కాకుండా అనంతంలో ఉండండి. అప్పుడే చెప్తారు విశ్వ కళ్యాణికారి. నాది అంటే హద్దు అయింది, నీది అంటే అనంతమైంది. అందుకే నాది నాది అనే ఈ జంజాటాల నుండి విడిచిపెట్టి అనంతంలో ఉండండి. అప్పుడు విశ్వ కళ్యాణికారి అని అంటారు. అందుకే ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే శ్రీ బాబా బ్రహ్మ బాబా ఇద్దరు నిరహంకారి నిష్కామ సేవ చేశారు, తన కోసం అంటూ ఎలాంటి లోభం పెట్టుకోలేదు, అదే విధంగా మనం కూడా ఆయన సమానంగా అవ్వమంటున్నారు బాబా. పేదల పాలిట పెన్నిదైన తండ్రి పేదల యొక్క భాగ్యాన్ని ఉన్నతంగా ఎలా తయారు చేస్తున్నారు, ఏ ఆధారం పైన అడుగుతున్నారు బాబా. బాబా నా పిల్లలు ఇంట్లో ఉండండి, అన్నిటినీ సంపాదించండి, తన బుద్ధితో మాత్రం ఇదే అనుకోండి, అన్నీ బాబావే. ట్రస్టీగా ఉన్నట్లయితే భాగ్యం కూడా ఉన్నతంగా తయారు. ఇందులో చాలా సత్యత అనేది ఉండాలి. పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే ఎలా అయితే యజ్ఞం నుండి పాలన అనేది జరుగుతుంది అన్నది అనిపిస్తుంది మీకు. ఇంట్లో ట్రస్టీగా శ్రీ బాబా బండారు నుండి నేను తింటున్నాను, బాబా కాబట్టి అన్నిటినీ బాబాకి నేను సత్యాన్ని తెలియచేయాలి. ఇలా ఉంటేనే మన భాగ్యం కూడా ఉన్నతంగా తయారు. కాకపోతే పేదవాళ్ళు తొందరగా బలవుతారు, ఎందుకంటే వాళ్ళకి భావన ఉంటుంది. ధనవంతులు అంత తొందరగా బలవలేరు అంటున్నాను బాబా. ఎలాంటి సత్సంగమో చూడండి, విచిత్రమైన సత్సంగం. భక్తి మార్గంలో ఉన్న సత్సంగానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. అక్కడ శాస్త్రాలు వినిపిస్తారు, ఇక్కడ శాస్త్రాల సారాంశాన్ని వినిపిస్తున్నారు బాబా. మీరు వారు ఎదురుగా కూర్చున్నారు. ఇక్కడ డబల్ తండ్రి సింగిల్ మా ఎదురుగా మీరు కూర్చు, అంత నష్టం ఉండాలి బాబా. ఇది ఒక కుటుంబం. శిష్యరికం గురువు చిన్న పెద్ద అలాంటిది ఏమీ లేదు. నెమరవారి పురుషార్థానుసారం మనం తయారైతే చెప్పలేం, కానీ అక్కడ లభించేది కూడా క్షణస్భంగరమైన సుఖం. కానీ ఇక్కడ లభించేది ప్రాప్తి, అల్పకాలికం కాదు, అనంతం. అక్కడ లౌకిక తండ్రి నుండి లభిస్తుంది అల్పకాలికం, కానీ ఇక్కడ పారలౌకిక తండ్రి నుండి లభిస్తుంది అనంతం. అలౌకిక తండ్రి యొక్క విషయం అయితే ఇక్కడ ఏమీ లేదు. అంటే ఆయన మనకి తండ్రే, కానీ ఆయన నుండి మనకి ఏ వారసత్వం లభించదు. నిరహంకారిగా అంటున్నారు, నిష్కామ సేవ చేయమని. అలాగే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మ బాబాకి వర్తిస్తుంది, లౌకిక తండ్రికి పారలౌకిక తండ్రికి వర్తించదు నాకు బాబా. ఈరోజు అయితే పుణ్యాత్మల ప్రపంచం అనేది వేరు, అది సత్యుగం. పాపాత్మల ప్రపంచం అనేది వేరు, ఇది అర్థకల్పం. పుణ్యాత్మలు, అర్థకల్పం పాపాత్మలు. 21 జన్మల వారసత్వం బాబా నుండి తెలుసుకుంటున్నాము. తర్వాత ఈ జ్ఞానం కూడా అక్కడ ఉండదు. అక్కడ నుండి ఈ జ్ఞానం ద్వారానే మేము ఇలా పొందామన్న ఇది కూడా అక్కడ ఉండదు. అందుకే దాని పేరే ఉంది అమరపురి, ఇది అసురపురి. సుఖము, శాంతి, సంపద అన్ని ఇచ్చినటువంటి తండ్రి మనకు లభించాలంటే ఎంత నష్టాలు ఉండాలి. ఆసక్తి అనేది ఉండకూడదు. ట్రస్టీగా సంపాదించాలి. నాది అని నోట్తో అనేసి, నీది అనేసి తర్వాత అన్ని నాది నాది అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. పర్ఫెక్ట్ గా దాన్ని నడిపించుకోవాలి, ట్రస్టీగా సంపాదించాలి. అప్పుడు అన్ని బాధ్యతల నుంచి మీరు ఫ్రీ అవుతారు, దేనిపైన ఎఫెక్ట్ అనేది ఉండదు. నేను శ్రీ బాబా బండారు నుండి నేను కూడా బాబా చెప్పాను, యజ్ఞం నుండి ఏది లభిస్తే అది స్వీకరించాలి ప్రేమగా. అలాగే ఈ రోజు కూడా బాబా చెప్తున్నారు, మీరు ఇంట్లో ఉన్న మీ ఇల్లు కూడా బాబాదే, మీ శరీరం బాబాది, ఇంట్లో ఉన్నదంతా బాబా. కాబట్టి భగవంతుడి యజ్ఞం నుండి నా పాలన జరుగుతుంది అని అనుకుంటే దానిలో శక్తి కూడా
నిండుతుంది. నిశ్చయం ఉండాలి అలా నడిపించటానికి కూడా. నిశ్చయంలో తేడా వస్తే హరిశ్చంద్రుడి వలె బికారిగా అయిపోతాం. ఎందుకు పనికిరానిగా అయిపోతాం. అందుకే బాబా చెప్తున్నారు అన్ని బాబాయే. పేదల పరడే ముందు బాబా దగ్గర నాకంటూ ఏమీ లేనటువంటి పూర్తి పేదవాడిగా అయిపోతే బాబా పైన మనం బలవ్వగలుగుతాం. అంత బలిహారి అనేది మనకు ఉండాలి. మీరే మెసెంజర్స్, సందేశకులు బాబా సందేశాన్ని ఇవ్వడానికి. అలాగే బాబా అంటున్నారు నిరహంకారిగా ఉండాలి. ఎలాంటి అహంకారం ఉండదు. అంత చేసిన శ్రీబాబాకు బ్రహ్మబాబాకే లేదు, మనకేం మాత్రం చెప్పండి. నేను చేశాను అనడానికి ఇక్కడ ఏమీ లేదు. అలాగే పదార్థాలు కర్మేంద్రియాలు చంచలత్వం అనేది ఉండకూడదు. బాగుంది అని అనడం కూడా ఒక రకమైన సూక్ష్మమైన కోరిక. అందుకే సూక్ష్మ కోరికలను చెక్ చేసుకొని నిష్కామిగా అయిపోండి. ఎలాంటి కోరిక లేని అనాసక్తులుగా అయిపోండి. ఆసక్తి అనేది ఉండకూడదు. అప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు. ఈ పదార్థాలు కూడా ప్రకృతి యొక్క సాధనం, ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే దీనిపైన విముక్తి పొందితే ప్రకృతి జీతులుగా అయిపోతారు. ఈ నాది నాది అనే అలజడిని విడిచిపెట్టి అనంతంలో ఉంటే అప్పుడే అంటారు మిమ్మల్ని విశ్వ కళ్యాణీకారి అని చెప్పి బాబా. ఓం శాంతి. पैगाम ये किसका लाई पुरवाई, छेड़े दिल के तार बजे शहनाई। पैगाम ये किसका लाई, पैगाम ये किसका लाई। मेरे दिल के पास जो रहता है, कानों में मेरे कुछ कहता है। मेरे दिल के पास जो रहता है, कानों में मेरे कुछ कहता है। लो फिर से उसी की कानों में आवाज है आई। पैगाम ये किसका लाई, पैगाम ये किसका लाई। कहे पुरवाई मीठी मीठी बातें, यादों के तेरी मन में